కొత్తపల్లి మనోహర్ రైల్వే లైన్లో భాగంగా అందరికీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్న ప్రదేశం ఏంటి అంటే మిడ్ మానేర్ పైన రైల్వే ప్రాజెక్టు, రైల్వే బ్రిడ్జు. ఆ బ్రిడ్జ్ ఎట్లా ఉంది, కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి వచ్చేసి మనమైతే వేములవాడ ఖమ్మం దగ్గర ఉన్నాం. మనము రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇటు వెళ్తే వేములవాడ వెళ్తుంది, ఇక్కడ సైడ్ వెళ్తే నాంపల్లిగుట్ట వెళ్తుంది. మనం ఇక్కడ సైడ్ వెళ్దాం. ఇక్కడ సైడ్ నాంపల్లిగుట్ట సైడ్ మనకు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరుగుతుంది. మనం రైట్ సైడ్ వెళ్దాం. ఖమ్మానికి రైట్ సైడ్ వెళ్తే మనకి నాంపల్లిగుట్ట సైడ్ వెళ్తాం. అక్కడ రైల్వే బ్రిడ్జ్ వర్క్ ఎంతవరకు వచ్చిందనేది మీకు ఇలా కంప్లీట్గా పూర్తిగా చూపెట్టబోతున్నాను. రైట్ వెళ్దాం, అటు సైడ్ వెళ్దాం. నాంపల్లి కూడా కనబడుతుంది మనకి దగ్గరలో ఉంది. దాని పక్కకే మనకు రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ముందుకెళ్ళి ఆడికి ఎట్లా వెళ్ళాలన్నది నాంపల్లిగుట్ట దగ్గర వెళ్ళిన తర్వాత మీకు చూపెడతా. నాంపల్లిగుట్ట దగ్గరికి వెళ్ళి ఆ ముందు అంటే గుట్ట దగ్గరికి అంటే మన ఎంట్రన్స్ దగ్గరికి ఒక ఉంది, రైట్ సైడ్ ఒక కమన్ ఉండే. కమన్ కాడ చూపట్లేదు, వెహికల్స్ బాగా వస్తుండే, అది కమన్ ఏం చూపట్లేదు. అది అక్కడి నుండి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని మనం కొంచెం ముందుకు వస్తాం, 1 కిలోమీటర్ అట్లా కిలోమీటర్న్నర ముందుకు వస్తే మనకు ఆ బ్రిడ్జ్ కనబడుతుంది. మీకు కనబడుతుందో లేదు, వర్క్ నడుస్తున్నట్టుంది. దగ్గర దాకా పోదాం. మరి వర్క్ ఎక్కడి వరకు వచ్చింది, ఈ మధ్యలో ఏమైనా కంప్లీట్ అవుతుందా అనేది మనకు ఫుల్ టు ఫుల్ క్లారిటీ వస్తుంది. అడికైతే వెళ్దాం. అంత ఘోరంగా ఉంది. ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల అనుకుంటే నాకైతే మామూలుగా తిరుగుడు కాలేదు, ఈరోజు ఘోరంగా తిరుగుడు అయింది. ఈరోజు లొకేషన్స్ మాత్రం అద్దుర్సు, ఇవి సూపర్గా కనబడుతుంది. సరే ముందుకైతే వెళ్దాం. తర్వాత అంటే కొంత కిలోమీటర్ వచ్చిన తర్వాత వాళ్ళు రైట్ సైడ్ ఒక ఉంటుంది. అయితే మొత్తం ఘోరంగా ఉంది. వాస్తవానికి మొత్తం రైల్వే ట్రాక్ ఇంపుడు వద్దాం అనుకున్నాను ఈరోజు, కానీ మొత్తం వర్షానికి కొంత దూరం వచ్చినా కానీ నాకు పాసిబుల్ అనిపించలేదు. మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ మెయిన్ రోడ్ మీకు వచ్చిన ఇక్కడైతే నాకైతే మీకు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో నాకు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉంది. ఈ రైల్వే బ్రిడ్జ్ ఎంతవరకు పనులు ఎంతవరకు వచ్చినాయని చూడాలని నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్తే మాత్రం మనకైతే క్లారిటీ వస్తుంది వర్క్ ఎంతవరకు అయింది అనేది. సరే ముందుకెళ్దాం. మనకు అనిపించేది నాంపల్లిగుట్ట చాలా అంటే చాలా దగ్గర ఉంది. ఇక్కడికి నాంపల్లిగుట్టకు మన రైల్వే బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్కి చాలా దగ్గర ఉంటుంది. ఆల్రెడీ ఒక వెహికల్ స్టక్ అయినట్టుంది, అంటే వర్షాల ఎఫెక్ట్. అయితే మనం గమ్యాన్ని రీచ్ అయినాం. మనం ముందుకెళ్దాం. ముందుకెళ్తే వర్క్ ఎట్లా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే హెవీ మెషినరీస్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి మనకి. ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది. మనం చూడమంటే మంచి ముహూర్తాలు నత్తాం. మనం ఎప్పుడు వచ్చినా అని అదే కష్టం ఉన్న ముహూర్తంలో నత్తాం. మనం ఎప్పుడైనా ఈజీగా ఉన్న ముహూర్తంలో మనకు వీలు కాదు. ఓకే ముందుకెళ్దాం. మనం ఇవన్నిట్లతో ఈ మిషన్స్తో డ్రిల్ చేస్తారు. అది డ్రిల్ చేసి కిందికి వెళ్ళి మళ్ళీ ఇంతకుముందు ఒక వీడియోలు చూసుకున్నాం మనము. బేస్ లాగా చేస్తే మన కిందికి వెళ్ళి సలాకి ఇట్లా అని వేసి కాంక్రీట్ ఇట్లా నింపుకొని వస్తారు. అమ్మో అమ్మో, ఇంకా ముందుకుండే మనం ఇంతకుముందు చూసినప్పుడు ముందుకుండే ఆల్రెడీ కొంత మనకు చూస్తే వాటర్ కూడా కనబడుతుంది. మరి చూద్దాం. ఇంకైతే ఎక్కడ వరకు అక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ వెహికల్స్ మాత్రం మామూలు లేవు. ఇక్కడ ఇవి ఉన్నాయి వెహికల్స్. ఇక్కడ వర్షం అంటే కొంచెం మిడ్ మానేర్లోకి వాటర్ రావడం వల్ల కొంచెం వర్క్ అయితే డిస్టర్బెన్స్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. అంటే మనం ఇంతమందికి వచ్చినప్పుడు ఇంతగానో వాటర్ అయితే లేవు. కామ్ చల్ రా అమ్మో ఘోరంగా ఇవి మన డ్రిల్ చేస్తారు. ఆ మిషన్లు ఉన్నాయి, ఎంతో మనం చూసిన మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా డ్రిల్ చేస్తారు కిందికి. ఈ సైజ్ చూడండి ఒకసారి, రౌండ్ ఎంత ఉందో అంత లోతు డ్రిల్ చేసి కిందికి వెళ్ళి మళ్ళీ కాంక్రీట్ వేసుకుంటూ వస్తారు. మొత్తానికైతే కంప్లీట్గా మైన్కి వచ్చినాం. మనకు ముందు చూస్తే మిడ్ మానర్ వాటర్ కూడా కనబడుతుంది మనకు. ఆ చెట్లు, ఆ తాడి చెట్లన్నీ మనం ఇంతకు వచ్చినప్పుడు అక్క సైడ్ నుండి వచ్చినాము. ఇప్పుడు అక్కడ రావాలంటే అది 0.1% కూడా పాసిబుల్ కాదు. అది
ఏమన్నా బ్రిడ్జ్ ఏమన్నా నిలబెట్టారు చూద్దాం. ఏంది ఇది ఇంత ఘోరంగా ఉంది, మట్టి ఇళ్ళకెళ్ళి నడవడం కూడా నడవ అసలు. వాళ్ళకి ఏడకాల తేటలో కూర్చొని భయమవుతుంది. అమ్మ మనకు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంది అని అంటే మిడ్ మానేర్ రైల్వే బ్రిడ్జ్ అప్డేట్స్, మిడ్ మానేర్ రైల్వే బ్రిడ్జ్ అప్డేట్స్. ఇక అందుకే ఎంత రిస్క్ అయినా ఇట్లాంటి రిస్క్ ఉంది, ఇట్లాంటి రిస్క్ అయినా సరే కానీ మనం వీడియో చూపెట్టాలన్న ఉద్దేశం కొద్దీ ఎంత దూరం రావడం జరిగింది. అక్కడ మనకి ఏంటంటే సలగ ఆల్రెడీ అక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుంటుంది. అక్కడైతే మనకు సలగతో అల్లేసిరు, అంటే అది కింద కాంక్రీట్ ఇట్లా వచ్చేసి అల్లేసిరు. అది మరి ఇది ఇంకా నాకైతే పూర్తిగా క్లారిటీ అయితే వస్తలేదు. మరి ఎక్కడేముంటుంది ఎక్కడేముంటుందని క్లారిటీ అయితే ఏం రావట్లేదు. ఇంకా మనం చూస్తూ ఉన్న కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది మనకి. మట్టి బురద ఎట్లా ఉంది, అమ్మో ఇంత బురదలో పోవాలంటే ఇలా అడిగితే బుద్ధి పడుతుంది. ఇక్కడైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ డ్రిల్ వేస్తూ ఉన్నారు. డ్రిల్ వేసే దగ్గర డ్రిల్ వేస్తున్నారు. వీళ్ళు వర్క్ నడిపిస్తాం. ఇదే మొత్తం కదా, ఇది మిడ్ మానేర్. ఇది మిడ్ మానేర్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ పనులు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి. మరి ముందు ఇంకా ఎట్లా ఉంది అని చూద్దాం. అక్కడ నుండి కొంచెం వర్క్ అప్డేట్ బాగానే ఉన్నట్టుంది. ఇది అది నెక్స్ట్ టైం చూపెడతాను నేను. అది కొంచెం చాలా చాలా చేంజెస్ కనబడుతున్నాయి నాకు అటు. ఆ ప్లేస్ ఏదైతే ఉందో అవి మనకి ఇక్కడ దూరం చూస్తే మనకి ఎట్లా కనబడుతుందంటే మట్టి పోసినట్టు కనబడుతుంది. అది మట్టి పోసినట్టు కనబడుతుంది. ఇంతమందికి అయితే అట్లా లేకుండే, ఇప్పుడైతే మట్టి పోసినట్టు కనబడుతుంది. అది ఎంత దూరాన చేసారు అనేది నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం మనం. అది ఇవి ఫుల్ టు ఫుల్ క్లారిటీగా ఇద్దామని అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ లాగానే ఉంది. అంటే మట్టి డిస్టర్బెన్స్ బాగుంది. నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. గాలి ఒకటి బాగుంది. సేమ్ ఇదే హైట్లో వస్తుండొచ్చు బ్రిడ్జ్ అనేది. ఇదే ఎట్లా అంటే ఇది మళ్ళీ ఇంకా హైట్లో ఇవ్వాలి కదా, ఇంకా హైట్లో ఇస్తుంది. మళ్ళీ ఇదంతా తర్వాత కలుస్తుంది కావచ్చు. ఇది మన కిందికి ఏవైతే కడుతున్నారో, మన స్టార్టింగ్లో చూసిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రిల్ చేస్తాయి. అంటే ఒక్కొక్క పిల్లర్ ఉందా, ఇక్కడ ఒక ఇది ఉందా, దీని కింద ఒక 9 పిల్లర్స్ కింది నుండి వస్తాయంట. 9 ఇక్కడ సైడ్ 3, ఇక్కడ మధ్యలో 3, ఇక్కడ సైడ్ 3 పిల్లర్స్ వస్తాయట. పిల్లర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పైనకి వచ్చిన తర్వాత ఇదంతా మళ్ళీ కాంక్రీట్ వేసేసి సేమ్ మనకు ముందు కనబడుతుందా, ముందు కనబడేటట్టుగా సేమ్ మళ్ళీ 2 పిల్లర్స్ పైకి లేపుతారట. అంటే కింద 9 పిల్లర్లు సపోర్ట్గా ఉంటాయట కింద. అంటే అవి ఎన్ని ఫీట్లు ఉంటాయో నేను కంప్లీట్గా అడగలేదు. అది కానీ 9 పిల్లర్లు మొత్తం సపోర్ట్గా ఉంటాయట కింద. మళ్ళీ కిందికి మళ్ళీ మీదికి మళ్ళీ 2 పిల్లర్లు సపోర్ట్ ఉంటాయట. ఇది చాలా దూరం వరకు ఇట్లా చేసి పెట్టింది. దాదాపు ఒక సగం ఏమి ఉండదు కానీ ఒక 25% ఉంటుందో. మరి ఆ 25% ఉంటుంది వచ్చి మనకి కనబడుతున్నంత మాత్రాన అయితే. మనుషులు తీసుకెళ్ళాలంటే ఏం తీసుకొస్తారు, వాడికి క్రెయిన్స్, పెద్ద పెద్ద క్రెయిన్స్ వాడతారు. మేబీ మిషనరీస్తో వాడతారు. ఫుల్ గాలి ఉంది అలా. గాలి ఉండడం వల్ల ఎక్కువ కొంచెం చాలా డిస్టర్బెన్సే ఉంది. ఇట్లా ఈ విధంగా అయిపోయింది. ఇంకొక మనం అది చూసుకున్నాం కదా, అది అనేది సేమ్ ఇట్లా అయిపోతుంది. అంటే రౌండ్ పిల్లర్స్ వస్తాయి. 2 పిల్లర్స్ వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే. 2 పిల్లర్స్ వస్తున్నాయి. మొత్తం కాంక్రీట్ చేసి ఒక లెవెల్ చేసేసి దీన్ని కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ కాంక్రీట్ వేస్తారు వచ్చి. దీనికి కాంక్రీట్ వేసి లేపిస్తారు అనుకుంటా. ఇక ముంగట ఒకటి చేస్తారు. అది అంటే 9 పిల్లర్స్ అని చెప్పినా కదా. అంటే కింది నుండి వస్తాయట అవి. అండర్ గ్రౌండ్ మన ముందు కనబడ్డ మిషనరీస్ ఏవైతున్నాయో అవి అండర్ గ్రౌండ్ నుండి తీసుకుంటూ వస్తాయి. అవి అండర్ గ్రౌండ్ నుండి తీసుకుంటూ వచ్చి
ఇక మళ్ళీ పైనకి వచ్చి పైనకి రాగానే మళ్ళీ 2 పిల్లర్స్తోని మళ్ళీ పైనకి లేవడుతుంది అవి. ఎస్, ఇది మీకు ఇంత మనం క్లియర్గా చూపెట్టలేకపోయినా ఇప్పుడు క్లియర్గా చూడండి. 1 2 3 1 2 3 అంటే మొత్తం 9 ఉన్నాయి ఇక్కడ పిల్లర్స్. ఈ పిల్లర్స్ అనేవి మొత్తం అండర్ గ్రౌండ్ ఉండొస్తాయి, అంటే లోపల ఉండొస్తాయి. అంటే మొత్తం ఈ 9 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఇవి పైనకి వచ్చేసరికి మన బేస్ ఏదైతుందో అట్లా వేస్తారట. అట్లా వేసి మళ్ళీ పైనకి వెళ్ళి మళ్ళీ 2 పిల్లర్స్ అటొకటి ఇటొకటి మళ్ళీ పైనకి లేపుతుంది. దాన్ని పైనకి లేపుతారు. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ దాన్ని కాంక్రీట్తో నింపుతారు వచ్చి నింపి మరి ఎట్లుంటో తర్వాత చూసుకుందాం. అవి ఈ రిస్క్ ఇట్లయితే రిస్క్ ఉంది, ఇక్కడైతే ఇంత రిస్క్ ఉంది. ఇది వర్క్ అంటే వర్క్ ఇట్లాంటి వాటర్ ఇట్లా ఏం లేకుండా ఉంటే ఫటాఫట్ అయిపోతుండొచ్చు. మిడ్మానేర్ ప్రాజెక్టు ఎంతవరకు అయింది అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక ముందు కూడా చాలా కొన్ని బేస్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి, చాలా వరకు బేస్ కంప్లీట్ అయిపోయినాయి. గాలి డిస్టెన్స్ బాగుంది. 1 2 3 4 5 ఇది 6 అయితే కంప్లీట్ అయినాయి. ఇంకొక 2 అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మరి ముందు ఏమైనా ఉన్నాయో చూద్దాం. నాకు అందరికన్నా ముందు ఈ వీడియో చూపెడుతున్నందుకు అది చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ మధ్యలో ఒక తోలా తీస్తున్నట్టున్నారు దాన్ని వెహికల్స్కి ఇట్లా కొంచెం క్లియర్ వెళ్ళడానికి. అడిగి వేద్దామంటే కొంచెం ఇది బురదలాగా ఉంది. ఇంకొక 5-6 డేస్లో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. ప్రస్తుతానికైతే మిడ్మానేరు రైల్వే బ్రిడ్జ్ ఇట్లా ఉంది, చుట్టూ కొండలు. ఇట్లాంటి ప్లేస్లో రైల్వే ప్రయాణం చేయడం అంటే మస్తు 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 మజా వస్తుంది. ఓకే, అందరికీ మిడ్మానేర్ రైల్వే బ్రిడ్జ్ ఎట్లా ఉంది అనేది అందరు చూసారనుకుంటున్నాను. చాలా సంతోషం ఈ వీడియో చూపెట్టినందుకు. కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉంది. మైక్ అసలు మైక్ కూడా వాడట్లేదు. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా వర్షం లేని టైంలో వచ్చేసి పూర్తిగా ఫుల్ టు ఫుల్ మంచి క్లియర్గా వీడియో చూపెడతాను. బేసిక్గా కంప్లీట్ అయిన ఇట్లా ఉంది. ఓకే, రైట్. అందరికీ కృతజ్ఞతలు. మన ఛానల్ ఇంత దాకా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మస్తుగా నడుతుంది మిడ్మానేర్ అయితే, ఎక్సలెంట్గా నడుతుంది. ఆ తాటి చెట్లు వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ట్రైన్లో వస్తే మాత్రం మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఈ వ్యూని. కాలు వేస్తే కొంచెం అటు ఇటుగా కాలు వేస్తే కూడా దిగబడే సిచ్యువేషన్లో ఉంది. ఎట్లాంటి సిచ్యువేషన్లో కూడా వర్క్ చేస్తారు పాపం వీళ్ళు. నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇట్లే వాటర్ ఉంటే మాత్రం చాలా టైం పడుతుంది అంటారు. సరే చూద్దాం. తర్వాత మన నెక్స్ట్ ఒక 5-6 డేస్లో మళ్ళొకసారి వస్తాం. మళ్ళొకసారి వచ్చి కంప్లీట్ ఫుల్ టు ఫుల్ చూపడుతుంది. ఇప్పుడు కొంచెం అటు నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మొత్తం లేచిన తర్వాత చూడాలి ఒక్కసారి ఆట. బాగుంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అందరికీ బాయ్. బాయ్ అండి అందరికి.